ఇది తెలిసిన దేవవ్రతుడు స్వయంగా వెళ్లి చెప్పాడు, నాకు రాజ్యం మీద ఆశ లేదు. కాని మత్స్యకారుడు మళ్లీ ప్రశ్నించాడు, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కనితే వారు రాజ్యం కోసం పోరాడరని హామీ ఏమిటి? ఈ ప్రశ్నతో అంతా నిశ్శబ్దమైపోయింది. అప్పుడు దేవవ్రతుడు గంగాజలాన్ని చేతిలోకి తీసుకుని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు, నేను ఎప్పటికీ వివాహం చేసుకోను. నాకు సంతానం ఉండదు. ఈ రాజ్యానికి బ్రతికున్నంత కాలం సేవ చేస్తాను. ఆ ప్రతిజ్ఞ అంత ఘోరంగా ఉండడంతో దేవవ్రతుడు అప్పటినుంచి భీష్ముడు అయ్యాడు. కాని ఇదే ప్రతిజ్ఞ కురువంశానికి మహాపరీక్షగా మారింది. సత్యవతి ద్వారా చిత్రాంగుడు, విచిత్రవీరుడు జన్మించారు. చిత్రాంగుడు యుద్ధంలో మరణించాడు. విచిత్రవీరుని వివాహ బాధ్యత భీష్ముడు తీసుకున్నాడు. కాశీ రాజ్యంలో స్వయంవరానికి వెళ్ళినప్పుడు అక్కడున్న రాజులు భీష్ముని బ్రహ్మచర్యాన్ని ఎగతాళి చేశారు. భీష్ముడు నిశ్శబ్దంగా ఉన్నాడా? లేదా తన శక్తిని చూపాడా? అక్కడే కథ మలుపు తిరిగింది. తర్వాత ఏమైంది తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి. హరే కృష్ణ.